సో ఆ మూమెంట్ ఇంకా అసలు ఆ మూమెంట్ అలా ఆగిపోతే చాలన్నట్టు అనిపిస్తుంది అనమాట. అంత హ్యాపీ థింగ్. అలాగే కుంకుమ పువ్వు సీరియల్ కి మెగాస్టార్ ఆయన చేతుల మీదుగా award నేను చెప్పాను. ఒక దేవుడి చేతుల మీదుగా ఒక నార్మల్ పామర్రాల్ని ఆయన చేతుల మీదుగా అవార్డు. ఇంకేం కావాలని ఏం కావాలి కాదు, ఇంకా ఏదో కావాలనిపిస్తుంది. వాళ్ళ బ్లెస్సింగ్ వచ్చిందంటే ఇంకా దీన్ని ఎలా నిలబెట్టుకోవాలి, ఎంత కష్టపడాలి, ఎలా వర్కౌట్ చేయాలి, మనకు వచ్చే ప్రతిదాన్ని ప్రతి నిమిషాన్ని ఎలా. ఈ వర్క్ ని ఇంత లైక్ చేయడానికి ఏంటక్క రీజన్ ఏంటి? ఇప్పుడున్న చాలా మంది వాళ్ళు ఇష్టపడి వాళ్ళు కెరియర్ చూస్ చేసుకుని వస్తున్నారు. బట్ మేము అలా రాలేదు. ఇంట్లో డిసైడ్ చేశారు, మేము చేసాం. అంతేగాని మనం 10th క్లాస్ చదువుతూ యాక్టింగ్ వచ్చాం. మా జనరేషన్ లో అలా అవుదాం ఇలా ఏ ఉండవు. చెడ్డ పేరు తెచ్చుకోకూడదు. మా అమ్మ డైలీ అదొక ఇదనమాట. కాలు మీద కాలు వేసుకోకూడదు. పెద్దవాళ్ళు వస్తే మంచిగా మర్యాదగా ఇవన్నీ అనమాట. సో చూడు వాళ్ళు ఎంత కష్టపడితే అంత గొప్ప వాళ్ళు అయ్యారు. చూడు ఎంతమంది వెయిట్ చేస్తున్నారు చూడు. రోజు అప్పట్లో ప్రతి డైరెక్టర్ ఇంటికి, ప్రొడక్షన్ హౌస్ దగ్గరికి చాలా మంది ఆర్టిస్టులు ఆల్బమ్లు పట్టుకుని వచ్చేవాళ్ళు. అంటే ఒక అవకాశం కోసం. ఇంతమంది కష్టపడుతున్నప్పుడు మనకు అవకాశం వస్తే గట్టిగా చేయాలి. మా మమ్మీ నేను సీరియల్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఒకే మాట చెప్పారు, జీవితంలో ఏదైనా ఒక్కసారే వస్తుంది నీకు. ఈ సీన్ ఉంది కదా, ఈ సీన్ ఇప్పుడే చేయగలవు నువ్వు. ఇలాంటి సీన్లు లక్షల్లో నువ్వు చేయొచ్చు ఫ్యూచర్లో, బట్ సేమ్ సీన్ విల్ నాట్ రిపీట్. ఈ సీన్ నువ్వు ఇక్కడే చస్తావో బతుకుతావో నీ వల్ల అయింది చేసేయాలి. సో యాక్టింగ్ చిన్న స్క్రీన్ కదా అని ఇంత చెయ్యాలి, పెద్ద స్క్రీన్ కదా అని అలా ఏముండదు. నటి అంటే నటే, అది చిన్నదైనా పెద్దదైనా సరే క్యారెక్టరే. సో అది ఎప్పుడు చాలా గౌరవంగా భక్తి శ్రద్ధలతో చేయాలి. ఇప్పటి వరకు ఎన్ని సీరియల్స్ చేశారు అక్క? చేశాను 100+ చేశాను. 100 చేసేసారా? 98 నుంచి మెగా సీరియల్ స్టార్ట్, బాలాజీ టెలిఫిల్మ్స్ అలా. అప్పటి వరకు 13 ఎపిసోడ్స్, 52 ఎపిసోడ్స్ అలా ఉండే. తర్వాత చిన్న తిరే కథైగళని బాలచంద్ర గారు. సో బాలచంద్ర గారు సీరియల్స్ అన్ని 5 days. సో ఇలా లెక్కేసుకుంటే ఒక పెద్ద హీరో నేను 100 సినిమాలు చేశాను, నేను ఇది 100వ సినిమా అని గ్రాండియర్ గా చెప్తారు. 100 సీరియల్ చేసిన మా హరితక్క ఎప్పుడక్క ఈ సెలబ్రేషన్ ఫంక్షన్ ఎప్పుడు? 1000 అక్క అంతే కదా, 1000 సీరియల్స్ చేసి. అసలు బుల్లి తెరలో 100 సీరియల్ చేసిన ఒకే ఒక్క నటి నాకు తెలిసి హరితక్క. థ్యాంక్ యూ 100 సీరియల్ చేశారు. ఓకే, మీరు మొత్తం 8 లాంగ్వేజెస్ లో చేశారనుకుంటా కదా అక్క. ఏంటంటే ఒక్కసారి మా కోసం చెప్పండి ప్లీజ్, నాకు కూడా అన్ని ఉన్నాయని తెలీదు. సో పెరిగిందంత, పుట్టింది ఆంధ్రాలోనే, పెరిగిందంతా చెన్నై కదా. ఆంధ్రా నక్క? ఎక్కడ పుట్టారు మీరు? కృష్ణా జిల్లా, గుడివాడ. ఓ గుడివాడ పోరి. ఎన్టీ రామారావు గారు, ఏఎన్ఆర్ గారు, శోభన్ బాబు గారు, కృష్ణ గారు వాళ్ళందరూ. సో ఆ మట్టిలో పుట్టారు. ఆ మట్టికి ఏదో పవర్ ఉందబ్బా. చెన్నై వెళ్ళే వరకు తెలీదు. ఒకప్పుడు ఇండస్ట్రీ మొత్తం చెన్నైలోనే ఉండేది. హిందీ అవనివ్వండి, ఎనీ లాంగ్వేజ్. సో అప్పుడు ఏ ప్రొడక్షన్ అయినా అన్ని చేసేవాళ్ళు. నేను సీరియల్స్ చేయడం మొదలు పెట్టాక సో ఒకే ప్రొడక్షన్ హిందీ సీరియల్ చేసేవాళ్ళు, బెంగాలీ చేసేవాళ్ళు, మరాఠీ చేసేవాళ్ళు, ఒరియా, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం. అక్క ఈ రెండు ఇంక లేవక్క? టైం లేదు కదా, తర్వాత ఇటు వచ్చేసాను. పెళ్ళైపోయింది. మీరు మీ మన్మథుని చేసుకోవడం కోసం అక్క మీరు నాగార్జున గారితో చేశారు, వెంకటేష్ గారితో చేశారు. ఎలా అనిపించింది అక్క? వాళ్ళతో మీకు ర్యాప్ ఎలా ఉండేది? ఆ స్వీట్ మెమరీస్ ఏమన్నా గుర్తున్నాయి మీకు? నేను అదే అనుకుంటా, అప్పుడు మనకు వచ్చిన అవకాశాలు చాలా పెద్ద అవకాశాలు యాక్చువల్లీ. కానీ మనకు ఇది ఏం తెలిసేది కాదు. అమ్మెళ్ళ మంది చెయ్యి మంది వచ్చింది. పెద్ద పెద్ద డైరెక్టర్స్, కోదండ రామరెడ్డి గారు, బి గోపాల్ గారు, వీళ్ళందరూ పెద్ద పెద్ద డైరెక్టర్స్. కానీ వాళ్ళు పెద్ద డైరెక్టర్స్ అని నాకు, అమ్మో అంత పెద్ద డైరెక్టర్స్ తో వర్క్ చేస్తుంటే వాళ్ళు ఎప్పుడు అలా ట్రీట్ చేసేవాళ్ళు కాదు. అమ్మ శాంతి అసలు భోంచేసావా, రామా నుంచో, కంగారు పడకు, ఇలా. నాగార్జున గారు చాలా అంటే ఊరికే గొప్ప వాళ్ళు ఎవరేమో అనిపిస్తుంది. అప్పటికి పెద్ద పెద్ద స్టార్స్ వాళ్ళు, మనం అప్పుడే ఎంట్రీ. కానీ అలా ఉండేది కాదు. లంచ్ బ్రేక్ లో కానీ అందరు తిన్నారా, అందరు పిలవండి, కూర్చొని తినడము. తర్వాత షార్ట్ లో ఏమి మనకు ముందే కంగారు కదా, ఈ చేతులు ఏం చేయాలో తెలీదు, ఏం చేయాలి, ఇలా నుంచొని ఉండేవాళ్ళం. ఏం చాలా కూల్గమ్మ కూర్చోమ్మా అసలు అలా. తర్వాత చిన్న రైడ్ చేశాను, వెంకటేష్ గారు, విజయశాంతి గారు. అప్పుడు నా పేరు శాంతి, పిలవడం పెద్ద శాంతి, చిన్న శాంతి అని పిలిచేవాళ్ళు. సో విజయశాంతి గారు కూడా అసలు ఎంత స్వీట్
బట్ వాళ్ళందరూ ఇప్పుడు అమ్మో అంత పెద్ద పెద్ద స్టార్స్ తో నేను వర్క్ చేశాను. ఫస్ట్ సినిమా అల్లు అరవింద్ గారిది, అల్లు ఆర్ట్స్, డబ్బు భలే జబ్బు, అదే హీరోయిన్ గా సినిమా అనమాట, ఫ్యామిలీ డ్రామా. అల్లు అరవింద్ గారి ప్రొడక్షన్ అంటే గీత. మీరు ఇప్పుడు చేస్తున్నారేమో, అక్క అప్పుడే వేశారు. సో అలాంటి మంచి మంచి అవకాశాలు వచ్చాయి. సో తర్వాత సీరియల్లో హీరోయిన్ గా అన్ని ఇలా వచ్చేసాం. కానీ అప్పట్లో వాళ్ళతో వర్క్ చేయడం అనేది నిజంగా ఎంతమందికి దొరుకుతుంది కదా. అప్పుడు చేశారు ఓకే. రీసెంట్ గా బిగ్ బాస్ హౌస్ లో నాగార్జున గారిని చూస్తున్నా, మై బ్రదర్, ఆయన మీ మీద చూపించే ఆ కేర్, ఆ ప్రేమ, ఆ స్టేజ్ మీద కూడా 30 years ఎలా అనిపించింది అక్క మన్మధుడు నాగార్జున గారిని కలవడం? సేమ్ ఫీల్. అమ్మా బాగున్నావా, అందరు ఇంట్లో అందరు బాగున్నారా, అమ్మ బాగుందా, చెల్లి బాగుందా, అన్నయ్య బాగున్నాడా, జాకీ పిల్లలందరూ బాగున్నారా అంటే ఎవరు అడుగుతారు కదా. అందరం బిజీగా ఉంటున్నాం, ఎందుకో తెలియదు, హలో బాగున్నారా అని వెళ్ళిపోతాం. కానీ వాళ్ళు అంత ఇదిలో కూడా అందరిని అడుగుతూ ప్రేమ, రమ్మ 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 అని. అస్సలు నాకైతే నిజంగా ఏదో పుట్టింటికి వెళ్ళిన ఫీలింగే ఆయన చూడగానే. అసలు గ్రేట్. నేను వర్క్ చేయడం అనేది నిజంగా నాకు గొప్ప అదృష్టం.